ఆర్ట్స్ కాలేజ్లో జర్నలిస్టులందరికీ కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ షుగర్, బీపీ, తర్వాత మనకి ఐరన్, హెచ్బి, హిమోగ్లోబిన్ లెవెల్స్తో పాటు స్పెషలిస్ట్ సర్వీసెస్ కూడా ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫ్రమ్ ఐఎంఏ నుంచి కూడా స్పెషలిస్ట్ వచ్చారు. గవర్నమెంట్ డిఎంపీ గారు తరఫున ఆల్ ప్రైమరీ హెల్త్ కేర్ స్టాఫ్ ఉన్నారు. సో ఇందులో కార్డియాలజిస్ట్, ఈసీజీ సర్వీసెస్, 2D ఎకో సర్వీసెస్, తర్వాత ఇక్కడ మనకి మ్యామోగ్రఫీ, ఎక్స్రే సర్వీసెస్ అండ్ అదర్ డిసిప్లిన్స్కి సంబంధించిన స్పెషలిస్ట్ అందరూ ఉన్నారు. సో అండ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో మొత్తం మన జర్నలిస్ట్ అందరూ కూడా, కుటుంబ సభ్యులు కూడా ఈరోజు వచ్చి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అప్పటికి 70 మంది వచ్చారని తెలిసింది. ఈరోజు అంతా కూడా క్యాంప్ ఉంటుంది. సో మీ కుటుంబ సభ్యులతో పాటు వస్తే దాని రిపోర్ట్స్ అవన్నీ కూడా మీకు ఇమీడియట్గా ఇస్తాము. లేదు 2 రోజులు పట్టేవి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అందరూ ఇది ఉపయోగించుకోవచ్చు. ఇంకా 2 things. ఒకటి, లాస్ట్ మన మీటింగ్లో జరిగినప్పుడు ఒక ఐడి కార్డ్స్ ఒకటి మనీ అడిగారు. దట్ ఈస్ వన్ థింగ్ వీల్ గివ్. అండ్ సెకండ్ ఇస్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి అడిగి అది కూడా మేము చూస్తాం. థ్యాంక్ యూ. అంటే అందరికీ స్క్రీనింగ్ ఇప్పుడు చేయట్లేదు. ఇది పెట్టేది యూ హ్యావ్ లేదు చేయాలి, మీకు అది ఆ గ్యాప్ రాకూడదు. సో ఇక్కడ ఈరోజు మనం పెట్టాం కాబట్టి మళ్ళీ ఇంకో రోజు మీకు వేరే రోజు ఇబ్బంది. ఈ రోజు స్క్రీనింగ్ చేయాలి. నేను అదే ప్లాన్ చేశాను. ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్ వర్కర్స్కి కలెక్టరేట్, సెంట్రల్ జైలు, ఎస్పీ గారు ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరికీ చేశారు. ఫీల్డ్ లెవెల్లో ఎక్కడున్న ఎంప్లాయీస్కి అక్కడ విడివిడిగా క్యాంప్స్ తీసుకుని చేస్తున్నారు. సో మెయిన్గా శానిటేషన్ సిబ్బంది అందరూ కవర్ అయ్యారు, అందరికీ టెస్టులు చేసామని చెప్తున్నారు. మేము అదొకసారి చెక్ చేసి దాని మీద ఫాలో అప్ చేసే అవసరం అయితే మళ్ళీ క్యాంప్స్ పడుతుంది. థ్యాంక్ యూ.